కాబట్టి ఇరాన్ని అది ఎన్ని బాంబులు వేసినా మిసైల్ లాంచర్స్ మాత్రం పాడవుతలే, కాస్త ఏదైనా భూమి మీద తెచ్చి ఉపయోగించేవి మాత్రమే ఈ పర్షియన్ గల్ఫ్ కోస్ట్లో నాశనం అవుతున్నాయి తప్పితే మిగిలిన నాశనం అవ్వడం లేదు. అంటే ఇరాన్కి లాస్ తక్కువ ఉంటుంది ఎయిర్ రైడ్ వల్ల. తర్వాత అందుకని ఇరాన్ అమెరికా ఏంటంటే ఒక డిస్పరేట్ పొజిషన్కి వచ్చేసి డీసెలనైజేషన్ ప్లాంట్ని ఒకటి అటాక్ చేశారు. డీసెలనైజేషన్ అంటే ఉప్పు నీటిని మంచిగా నీట్గా మారుస్తారు, అక్కడ వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఆ వాటర్ ఫెసిలిటీస్ని, అతిపెద్ద వాటర్ ఫెసిలిటీస్ని ఇరాన్ మీద నాశనం చేశారు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతారన్నమాట. అంటే చూడండి ఎంత డిస్పరేట్ పొజిషన్కి వెళ్ళిపోయిందో. వాళ్ళు వీళ్ళని చూడకుండా యుద్ధం ముదిరేకుందు ఒక కక్ష కార్పణ్యాలు పెరిగిపోయిన పరిస్థితి ఈరోజు వస్తుంది అనమాట. దీంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్కువ అటాక్ చేసేస్తున్నారు. ఈ విధంగా ఇజ్రాయెల్ యుఎస్ ఏం చేస్తున్నాయంటే చారిత్రక స్థలాలు, స్కూల్స్, కాలేజెస్, పీపుల్ని, ఇంకా ఈ సైనిక దళాలు ఏది చూడకుండా విపరీతమైన అటాక్ చేస్తున్నారు. ఎంతటి అటాక్ అంటే ఇది మాటలతో చెప్పలేమన్నమాట. ప్రపంచంలోనే సుప్రీం మిలిటరీ ఫోర్స్ ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వందలాది 5th జనరేషన్ ఫైటర్స్, B1, B2 లాన్సర్, తర్వాత B-52 స్ట్రాటస్ ఫోర్స్ అనే యుద్ధ విమానాలతో అది అటాక్ చేస్తుందండి. ఏదో ఈ 9వ రోజు కదా యుద్ధం కామన్ అయిపోయింది అనుకోకుండా, 9వ రోజుకి ఇది ఇంకా విపరీతంగా పరాకాష్ఠకి చేరిపోయిందనమాట. ఒక నిప్పులు కుంపటి అయిపోతుంది ఇరాన్ అసలు పర్షియన్ సంస్కృతిలోనే, అంటే గత 3,500 సంవత్సరాల పర్షియన్ చరిత్రలో అలెగ్జాండర్ అటాక్ చేసినప్పుడు జరిగిన నష్టం ఎంతైతే ఉంటుందో అంత బిగ్గెస్ట్ ఛాలెంజ్ని ఈరోజు పర్షియన్ ఎంపైర్ ఫేస్ చేస్తుంది. ఇది దీన్ని సక్సెసర్ టు పర్షియన్ ఎంపైర్ అంటారు, ప్రజెంట్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్. అంతటి నష్టం చవిచూస్తుంది. దాని అస్తిత్వమే ప్రమాదంలో పడిపోయింది. ఒకవేళ యుద్ధం అయిపోయినా ఇరానియన్ ఎకానమీ దాని నుంచి తెమిలుకోవడం అసంభవం, ఎందుకంటే ఆయిల్ లెస్ ఎకానమీ.